హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఫస్ట్ డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ అలా సెలూన్కి వచ్చాను. మా అక్క స్టాఫ్ వెళ్ళిన దగ్గర నుండి ఇది చేయించుకోండి అది చేయించుకోండి అని అడుగుతూ ఉంటే, సరే మనకు కూడా క్రాక్స్ ఉన్నాయి కాబట్టి కాళ్ళకి పెడిక్యూర్ చేయించుకుందామని చెప్పి, సరే పెడిక్యూర్ చేయండి అన్నాను. దానితో పాటు మ్యానిక్యూర్ కూడా చేస్తామని చెప్పి చేశారు. ఇంకా మనం కూడా ఖాళీ కాబట్టి కామ్గా చేయించుకున్నాను. యూజువలీ మా అక్కకి ఇంత పెద్ద సెలూన్ ఉన్నా నేను పెద్దగా ఏం చేయించుకోను. అది నా లేజినెస్ లేకపోతే ఏంటో నాకైతే తెలియదు, కానీ బాగా ఫోర్స్ చేస్తే అప్పుడు ట్రై చేస్తాను ఏదో ఒకటి. ఇంకా జ్యూస్ ఆర్డర్ చేస్తే అది తాగేసి ఇంటికి వచ్చేపాటికి డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసి మా చెల్లి ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసింది. అస్సలు ముగ్గు వేయడం రాని వాళ్ళు ముగ్గేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు మీరు. సడన్ గా ముగ్గేస్తా అనేసరికి మా మమ్మీ షాక్ అయింది. ఎప్పుడు వేయినామో ముగ్గేస్తా అంటుందని చెప్పి. అసలు ఈ చేంజ్కి రీజన్ ఏంటంటే, దీనికంటే ముందు మేము మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అత్త వేసిన ముగ్గంతా కజిన్స్ మేము మొత్తం కలిసి చెడగొట్టాము. సో ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి ఇంకా నేను కూడా వేస్తాం మన ఇంటి ముందు అని చెప్పి ట్రై చేస్తుంది. సరే వేస్తా అంటుంది కదా అని చెప్పి మా మమ్మీ కూడా వేయమని ఎంకరేజ్ చేసింది. ఫస్ట్ ఫోన్లో చూసి చాక్ పీస్తో అవుట్లైన్ అయితే గీసుకుంది. దానిపైన మళ్ళీ ముగ్గుతో వేసుకుంది. తర్వాత ఇంకా కలర్స్ అవన్నీ మమ్మీ తనే ఫిల్ చేసుకున్నారు. నేనైతే టచ్ కూడా చేయలేదు. మమ్మీ కుక్ చేసి పెట్టింది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంటే ఇంకా నేను తినేసి ఏదో మూవీ పెట్టుకుని చూస్తూ కూర్చున్నాను. అలా ఎంతవరకు వచ్చిందని చెప్పి మధ్యలో ఒకసారి వచ్చి చూస్తే కలర్స్ వేసి అలిసిపోయింది మా చెల్లి. అప్పటికే టైం 11:30-12 అవుతుంది. నేనైతే పడుకుని పోయాను. చాలాసేపు కష్టపడినట్టున్నారు ఇద్దరు. ఎప్పుడు పడుకున్నారో నాకైతే తెలియదు. నేను పొద్దున్నే లేచి ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. చాలా బాగా వేసిందని అనిపించింది నాకు ఫస్ట్ టైం వేసినా కూడా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లిటిల్ ప్రిన్సెస్ అప్పుడప్పుడు కష్టపడి ఇలాంటి అద్భుతాలు చేస్తుంది అనమాట. భోగి రోజు కొంచెం లేట్గా లేచాము. నార్మల్గా అయితే ముందే లేచి ఫ్రెష్ అయిపోతాను నేను ఎవ్రీ ఇయర్, బట్ ఈసారి నాకు కొంచెం టైర్డ్నెస్ ఉండడం వల్ల లేట్గా లేచాను. మా పెద్ద మావయ్య వాళ్ళు పిలిచారనమాట సంక్రాంతికి వాళ్ళ విలేజ్కి రమ్మని చెప్పి. వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము అందరము. బట్ నేను సిక్ అయిపోయాను సడన్గా. ఇంకా మమ్మీ ఊరు వెళ్ళారు. ఆఫ్టర్నూన్ అలా కైట్స్ అవన్నీ ఎగరేసి కాసేపు సెలూన్లో కూర్చొని ఇంటికి వచ్చి సీరియస్ పెట్టుకొని చూశాను. ఆ తర్వాత ఇంకా పడుకున్నాను సిక్ అయిపోయి ఉండడం వల్ల. ఈవినింగ్ ఇంకా మా అక్క వాళ్ళు బయట ఫుడ్ తీసుకొచ్చారు. నేను అక్క చెల్లి అది తినేసి, ఇంకా మమ్మీ లేదు కాబట్టి ఇంట్లో ముగ్గు మనమే వేయాలి ఈసారి అయితే. యూజువల్గా భోగి రోజు మమ్మీ ఏవేవో ముగ్గులు వేసేవాళ్ళు మా ఓన్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు. బట్ ఇప్పుడైతే అంత స్పేస్ లేదు కాబట్టి నార్మల్గా నిన్న భోగికుండ ముగ్గు వేసింది మా చెల్లి. సో ఇంకా సంక్రాంతి రోజు రథం లోపలికి వేస్తాం కదా. ఎప్పుడో వేసాను నేను, చాలా ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అది ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా ఐడియా లేదు, కానీ ఏదో వేయడానికి అయితే వేసాను. ఈ ఇయర్ మా చెల్లికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువ పనులు చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు మమ్మీ ఊరు వెళ్ళినా ఏదో కొంచెం హెల్ప్ చేస్తుంది తప్ప మొత్తం తనే చేయదు. నేను ఎక్కువ ఇంట్లో ఉండను, మళ్ళీ పీజీకి వెళ్ళిపోతా అన్నట్టు నాకు హెల్ప్ చేసింది అనమాట. నేను ఊడ్చాను, తను మాప్ పెట్టింది. అండ్ ముగ్గు తులసి కోట దగ్గర తను వేసింది, ఇంటి ముందు నేను వేసాను అనమాట. అలా షేర్ చేసుకున్నాము. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. వాగడం కూడా ఇంత కష్టంగా ఉంటుందని చెప్పి నాకు వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైంది.
ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో ఇంత వీడియోలో ఏం అర్థం అవ్వదు. అందుకే కొంచెం మ్యూజిక్ యాడ్ చేశాను. ఇంకా ఈ అవుట్లైన్స్ ఇవన్నీ నేను వేసి చాలా కాలం అయిపోయింది. ఏదో గుర్తున్న వరకు ట్రై చేశాను. అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ బట్ ఓకే, అన్ని ఇయర్స్ తర్వాత వేసినా కూడా చాలా బాగా వేసాను అని అనిపించింది. అండ్ కలర్స్ అయితే కొన్నే ఉన్నాయి మినిమల్గా, అవి కూడా మమ్మీ లేదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వేసేసాము. మా చెల్లికి పెద్దగా ముగ్గులు రావు కాబట్టి స్టెన్సిల్ యూజ్ చేసి వేసింది. నార్మల్గా అయితే నేర్చుకుంటే బాగానే వేస్తుంది కానీ చిన్నోళ్ళకి తెలుసు కదా, బద్ధకం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లేజీనెస్ వదిలేసి ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అందరి ఇంట్లో లాగానే మా ఇంట్లో కూడా. అండ్ ఇక్కడ నీకు మంచి మంచి వీడియోస్ తీస్తా ప్రొఫెషనల్గా అని చెప్పి ఇన్స్టాలో చూసిన ట్రిక్స్ అన్నీ నా మీద ట్రై చేస్తుంది అనమాట. మా ఓన్ హౌస్ దగ్గర ఉన్నప్పుడైతే చాలా పెద్ద రథం వేసేవాళ్ళము. అండ్ సంక్రాంతి రోజు మా మమ్మీ కైట్ అని, కుందేలని ఇలా చాలా చాలా ఉండేవి. అవేంటో విసనకర్ర ఇట్లాంటివన్నీ వేస్తుండేది. మాకు అవన్నీ ఇప్పుడు ఏం గుర్తులేవు కానీ నాకు ఏదో ఈ రథం గుర్తుండడమే ఎక్కువ అనిపించింది. ఇప్పుడు అంత పెద్ద రథం వేయలేం కాబట్టి ఉన్న ప్లేస్లోనే చిన్నగా క్యూట్గా వేశాను అని అనిపించింది. అండ్ కలర్స్ కూడా ఉన్న వాటితోనే మినిమల్గా సరిపెట్టేశాము. యూజువల్గా ధనుర్మాసం స్టార్ట్ అవ్వగానే చిన్నప్పుడు నేను ఆ ముగ్గులు ఈ ముగ్గులు అని చెప్పి నేర్చుకొని వేసేదాన్ని. December 15 స్టార్ట్ చేస్తే January 15 వరకు ఒక్క ముగ్గు కూడా రిపీట్ అవ్వకుండా వేస్తూ ఉండేవాళ్ళము. దానికి ఒక ముగ్గులు బుక్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళము. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేదన్నమాట. కాంపిటీషన్ మళ్ళీ మా ఇంటి పక్కన వాళ్ళు వేసిన ముగ్గు నేను వేయకూడదు, వాళ్ళకంటే బాగుండాలి, ఇలా ఉండేది అప్పట్లో. 9th క్లాస్ వరకు ఇలాగే అయిపోయింది. ఎప్పుడైతే 10thలోకి ఎంటర్ అయ్యామో ఇంకా నో ఎంజాయ్మెంట్, నథింగ్. 10th అయిపోయాక ఫ్రీగా ఉండొచ్చు అని అనుకునే వాళ్ళం అప్పట్లో. బట్ అది అయ్యాకే అసలు లైఫ్ స్టార్ట్ అవుతుందని అప్పుడు తెలియకపోయేది. ఇంకా 10th తర్వాత కాలేజ్ అవి ఇవి ఉండడం వల్ల నేను అసలు వీటి జోలికి కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత కూడా వేసేదాన్నేమో, బట్ మా మమ్మీ ఏం చేసేదంటే పక్కన వాళ్ళ ముగ్గులతో కంపేర్ చేసి వాళ్ళది బాగుంది అని చెప్పేది. నేను అంత కష్టపడి వేస్తే నన్ను పొగడకుండా వాళ్ళని బాగుంది అనేసరికి నాకు కోపం వచ్చి నేను ఇంకా ఆ తర్వాత నుండి వేయడం మానేశాను. మళ్ళీ ఇప్పుడు ఇలా మా మమ్మీ ఊరెళ్ళడం వల్ల ముగ్గేయాల్సి వచ్చింది. బట్ ఏ మాట కామాటే మా మమ్మీకి వచ్చిన ముగ్గులు నాకు రావు, అంత బాగా కూడా నేను వేయలేను. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చాలా అంటే చాలా ముగ్గులు వేస్తారు. భోగి రోజు ఒక ముగ్గు ఉంటుంది, పీటల ముగ్గు అని చెప్పి, అది ఆ రోజు క్లోజ్ చేసి వేస్తారు. సంక్రాంతి రోజు వాటిని ఓపెన్ చేసి వేస్తారు. చాలా బాగుంటాయి ఆ ముగ్గులన్నీ కూడా. అండ్ సంక్రాంతి రోజు కైట్ అని, కుందేలని, విసనకర్ర ఇలా డిఫరెంట్ అన్నీ వేసేవాళ్ళు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవన్నీ మా మమ్మీతో వేయించి వీడియో పోస్ట్ చేస్తాను. బికాస్ మనకే కాదు అవన్నీ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా తెలియాలి కాబట్టి. సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.